నమస్తే వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ ఏపీలో భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన జత్వానీ వ్యవహారం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ ఘటనపై ప్రత్యేక విచారణ అధికారిని నియమించిన ప్రభుత్వం కేరళ జిల్లా న్యాయ వ్యవస్థ ఒక మహత్తరమైన బాధ్యత సిజేఐ దయచంద్రచూడ్ న్యాయ వ్యవస్థలో 72% మంది మహిళా న్యాయమూర్తులతో కేరళ అగ్రస్థానంలో ఉంది. The district judiciary is the first point of contact for a citizen in search of justice. The district judiciary is a crucial component of the rule of law. The arc of pending cases is defined by a triangle or a pyramid, large at the base and tapering as we move upwards. I now turn to the data on the changing demography of the Indian judiciary. An increasing number of women have been joining the district judiciary in the past few years. Women consisted of 58% of the total recruitment for civil judges in Rajasthan in 2023. In Uttar Pradesh, 54% of the appointments for civil judge junior division in the batch of 2022 are women. In Kerala, 72% of the total number of judicial officers were women in the recently appointed batches. Now the question is, how do we ensure that these young women who are joining the judiciary will truly be mentors for the changing face of Indian society? And I do believe that this is the cause for hope. So we today have a young judiciary which is technologically savvy, technologically equipped, and truly representative of the changing demographic of India, of a true young nation, highly educated. They are all joining the judiciary, not as a matter of last resort, but as a matter of first resort. There has been అనకాపల్లి పైక్రోపేట బృందావనం కాలనీలో పింఛన్ల పంపిణీ చేసిన హోంమంత్రి వంగల్పూడి అనిత. హోంమంత్రి వంగల్పూడి అనిత కామెంట్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పండుగ ఒకరోజు ముందుగానే తీసుకువచ్చారు. చరిత్రలో మొదటిసారి ఒకరోజు ముందు పింఛన్లు ఇవ్వడం. ఈ ఒక్క రోజులోనే 95% పింఛన్ల పంపిణీ చేశారు. వాయుగుండం నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం భారీ వర్షాల నేపథ్యంలో సీఎం మంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు. దీన్ని ఏం చేయాలి, 2వ తారీఖుకి మార్చాలా, ఏం చేయాలి అని చెప్పి తర్జన భర్జన పడే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చిన పదం 31ని ఎందుకు ఇవ్వకూడదు, పెన్షన్ అనేది ఒక రోజు లేట్ అవ్వకూడదు, కానీ ఒక రోజు ముందుగా ఇచ్చినా ప్రాబ్లం లేదు. డెఫినెట్ గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపించకూడదు, ఒక్కరోజు కూడా వాళ్ళకి లేట్ అవ్వకూడదు అని చెప్పి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ 1వ తారీఖుని కాకుండా ముందు రోజు కూడా ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి శనివారం ఈరోజు 31ని ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరిగించడం అనేది ఆయన తాలూకా దూరదృష్టికి, అదేవిధంగా ఆయన తాలూకా నిబద్ధతకి ఒక పరాకాష్ట మనం అందరం కూడా చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అదే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఈరోజు పెన్షన్ విధానంలో అందరికి కూడా ఆల్రెడీ ఈ టైంకే దగ్గర 76% పెన్షన్లు కూడా పంపిణీ చేయడం కూడా జరిగిపోయింది. అంటే ఒక్క రోజులోనే దగ్గర 95% పెన్షన్లు పంపిణీ చేసిన పరిస్థితి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా నిబద్ధత ఎంతవరకు ఉందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు ఇందాకే మనకి ఎప్పుడైతే ఈ 3 రోజుల కాలంలో రాష్ట్రంలోని భారీ వర్షాలు మన అందరికీ కూడా తెలుసు. ఈ భారీ వర్షాల కారణంగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేలతోని మంత్రులతోని అందరితోని కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్, కలెక్టర్లతో అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ లో చాలా క్లియర్ గా చెప్పారు, ఎక్కడా కూడా ఒక ప్రాణం కూడా పోకూడదు, దానికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పడం. అదేవిధంగా ఇమీడియట్ గా నన్ను డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉండమని నన్ను కూడా ఆదేశించడం జరిగింది. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎక్కడా కూడా ఈ వరదల వల్ల కానీ ఇప్పుడు ఎక్కడైతే రిజర్వాయర్లు నిండిపోయి ఉన్నాయో అక్కడ కూడా అలర్ట్ చేయడం కానీ, ఎక్కడైనా చెరువు గట్లు కానీ ఎక్కడైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే అక్కడ నుంచి పునరావాస కేంద్రాలు పంపించడం కానీ, ఈ రాబోయే 2 రోజుల్లో వర్షపాతం ఎంతవరకు నమోదవుతుంది అన్నది
ఇమీడియట్ గా ముందే తెలుసుకొని ప్రజలను అప్రమత్తం చేయడంలో కలెక్టర్లందరినీ కూడా ఇమీడియట్ గా వాళ్ళ ప్లేస్ లోనే ఉంచడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ ని ఇప్పుడున్న సిచ్యువేషన్ దృష్ట్యా అందరినీ కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళని అలర్ట్ గా ఉండమని చెప్పడం కూడా జరిగింది, ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా ఈ వరదల వల్ల ఏదైతే వర్షాల వల్ల జరిగే ఇబ్బందులు ఎవరికి రాకుండా, ఎటువంటి ప్రాణం కూడా పోకుండా, వీలైతే పంట నష్టం కూడా ఎక్కువగా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు ఈ రోజు అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. నాడు జగన్ మాఫియా పెట్టిన హింసపై మీడియా ముందు కంటతడి పెట్టుకున్న ముంబై నటి జత్వాని, నన్ను ఏపీ పోలీసులు కిడ్నాప్ చేస్తారు, నేను దేశంలో మంచి వారి నుంచి మద్దతు కోరుతున్నా, నాటి విజయవాడ కమిషనర్ ఆధ్వర్యంలో అక్రమ కేసు నాపై బనాయించారు, దాదాపు 15 మంది పోలీస్ అధికారులు నన్ను కిడ్నాప్ చేశారు, నిజాలు బయటకు రావాలి, నేను కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడ్డాం, ఒక డాక్టర్ గా ఒక యాక్టర్ గా ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఇప్పుడు నాపై వ్యక్తిత్వ హననం చేయడం బాధగా ఉంది. I have a case on other than this Bombay case that I am talking about. If I have friends in high places, if I am connected in high places, if I have friends that are rich and wealthy and are industrialists, does that make me a cheater? Okay, you are jealous. Vidya Sagar in question is particularly jealous of me because I rejected his marriage proposal in 2015 because I discovered he is a big time womanizer and he's like everything is on paper, on his divorce papers, and he has criminal cases. Despite him having lured me with expensive gifts, he still faced rejection. That's why he is having a lot of grudges and anger, hatred, the hatred of rejection against me, and he is jealous that I have rich friends while he got rejected by everyone. He can't take it. Case against this also, there was no criminal case against Malav Dani. Malav Dani did not file any criminal case against me. What is this hullabaloo about? Why are they so hell-bent on character assassinating me? రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి వంగల్పూడి అనిత హోం విపత్తు నిర్వహణ శాఖలను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు ఆయా జిల్లాలలో వర్ష ప్రభావంపై సమీక్ష నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రాణహాస్తి నష్టానికి ఆస్కారం లేకుండా అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికే కాదు దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మహనీయుడు ఎన్టీఆర్. పాలకొల్లు 2వ వార్డ్ బ్రాడీపేటలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీ రామారావు విగ్రహాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. విగ్రహానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు ఎన్టీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఒక స్ఫూర్తి మనందరికీ కూడా. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లోనే కాదు ప్రపంచానికే చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈ దేశానికే పరిచయం చేసిందే అన్న ఎన్టీ రామారావు గారు. ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి ఎన్టీ రామారావు గారు మనందరికీ కూడా ఆదర్శం, స్ఫూర్తి. అటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈరోజు 2వ వార్డులో మరి ఎంతో ఇష్టంతో మరి ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం మరొక్కసారి అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందుకు కృషి చేసినటువంటి యొక్క 2వ వార్డు ఏదైతే గ్రామ వార్డు అధ్యక్షులు సుబ్బారావు గారికి, అదేవిధంగా కార్యదర్శి రమేష్ గారికి, వారికి సహకరించినటువంటి మిగిలిన ఈ వార్డు ఎన్డీఏ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు. జీవీఎంసీ నందు ఇకపై నిత్యం ప్రజా సమస్యలను స్వీకరించేందుకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల హెల్ప్ డెస్క్ ను ఆధునీకరించి జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ శనివారం ప్రారంభించారు. మిగతా ప్రాంతాల్లో మహారాణిపేటలో ఒక 42 ఉంది, గాజువాక ఏరియాలో ఒక 35 mm ఉంది. ఓవరాల్గా సిటీ మొత్తం కలిపి 34 mm వర్షపాతం మాత్రమే ఉంది. ఎక్కడా కూడా అలార్మింగ్ సిచ్యువేషన్ లేదు. మొన్న ఈవినింగ్ బాగా వర్షం పడిన సందర్భంలో మనకు
ఇటు మన వెస్ట్ ఏరియాలో నార్వా విలేజ్కి సంబంధించినటువంటి ఆ రూట్లో ఏవైతే రైల్వే క్రాసింగ్స్ వెళ్తున్నాయో అక్కడ కొంత వాటర్ లాగింగ్ కండిషన్ ఉంటే అది వెంటనే సందర్శించి అక్కడ నుంచి పంప్స్ మన మోటార్స్ పెట్టి డిస్పోజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ అన్నిటిని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వాటి మీద సరైనటువంటి దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇకపోతే 100 రోజుల విషయానికి వస్తే మనం పబ్లిక్ హెల్త్ నుంచి 100 రోజులకు సంబంధించిన యాక్టివిటీస్ చేసేటప్పుడు మన విశాఖపట్నం సిటీకి సంబంధించి 59 గ్యార్బేజ్ డంపులు ఉన్నాయి. అంటే ఇవి రకరకాల ఇండస్ట్రియల్ వ్యక్తులు కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ గత కొద్ది కాలం నుంచి వేస్తూ ఉన్నటువంటి చెత్తని ప్రత్యేకమైనటువంటి వాహనాలన్నింటిని ఏర్పాటు చేసి వాటి ద్వారా మొత్తం 59 డంపుల్ని మనం క్లియర్ చేయడం జరిగింది. ఇవి కాకుండా అటు రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ ఏరియాలో ఉన్నటువంటి గ్యార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటారు. అంటే దగ్గరలో ఒక పాయింట్ ఏదో అలవాటు అయిపోయింటుంది, ప్రజలు వేస్తూ ఉంటారు నిత్యం. అలాంటి పాయింట్లు రోజు ఆపరేట్ చేయాలి వాటి. సో అవి రోజు ఏ రోజుకి ఆ రోజు ఆ 412 డంపుల్ని కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు రెగ్యులర్ శానిటేషన్ యాక్టివిటీస్ని మనం చేస్తూనే ఉన్నాం. మన యొక్క మొత్తం జీవీఎంసీ సిటీలో దాదాపు 2200 కిలోమీటర్ల డ్రైన్ లెంత్ ఉంది. ఒక 700 కిలోమీటర్లు వాటిల్లో మైనర్ డ్రైన్స్ ఉన్నాయి. అన్నీ కలిపితే మేజర్ డ్రైన్స్ ప్రధానంగా 128 కిలోమీటర్లు. ఈ 128 కిలోమీటర్ల మేజర్ డ్రైన్స్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి డ్రైన్ క్లీనింగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మనకు మేజర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మేజర్ డ్రైన్స్ పర్టికులర్గా ఇవన్నీ సముద్రంలోకి కలిసేటువంటి మేజర్ డ్రైన్స్ ఉన్నాయో వాటిల్లో ఇంకా కొన్ని వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. బహుశా 3-4 డేస్లో ఆ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి మొత్తం 12 లైట్స్ అయితే పర్ డే మన యొక్క అంటే మన ఎఫిషియన్సీ లెవెల్ అవి అని చెప్పుకోవచ్చు. ఒక 3 to 4% లైట్లు డైలీ మనకి ఇష్యూస్తో ఉంటున్నాయి. అయితే వాటిని సమర్థవంతంగా రెక్టిఫై చేయడంలో ఏజెన్సీ కాస్త ఫెయిల్ అవుతూనే ఉంది. అందుకని మేము వాళ్ళ మేనేజ్మెంట్ అంతా పిలిపించి ఒక మీటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిబ్బందిని డబల్ చేయడం అని చెప్పి రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా వారి మెటీరియల్ రిక్వైర్డ్ మెటీరియల్ని కూడా సఫిషియెంట్ స్టాక్స్ పెంచుకునేలాగా మనం ఎన్షూర్ చేశాము. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. సమాజంలో ఎటువంటి ఆదరణ లేని వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను మానవత్వంతో ఆదుకున్నది ప్రజాకూటమి ప్రభుత్వమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమదం గ్రామంలో భారీ వర్షంలోనే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పెన్షన్లను పంపిణీ చేశారు. తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి సమక్షంలో దివ్యాంగుని కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి జీవితాంతం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు మీ అందరి ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అమ్మా మీ పింఛనంతా కూడా పెంచి మీ ఇంటికి పట్టుకొచ్చి ఇమ్మని చెప్తున్నారు. ఇప్పుడు పింఛను ఎంత వస్తుందా మీకు? ఇదివరకు ఎంత వచ్చింది మీకు? ఇప్పుడు 15,000 వస్తుంది. చాలా సంతోషం కదా. ఇప్పుడు 5,000 రూపాయలది 15,000 రూపాయలు అయిందంటే మరి మీ మందులకి అట్లా ఇప్పుడు చూపించారు కదా ఎన్ని మందులకు వచ్చి అవుతుంది. నేను ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి మన ఇటువంటి నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ. ఏం చేస్తామ్మా మేడం గారు? 15,000 రూపాయలు. సమాజంలో ఎవరైతే ఆదరణ లేక నిరాదరణకు గురైనటువంటి వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అందరినీ కూడా మానవత్వంతో ఆదుకునేటువంటి ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజనే కాదు, ఆ రోజు 1983లో అన్న నందమూరి తారక రామారావు గారు పింఛన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఎందుకంటే ఆ రోజు పెన్షన్లు అంటే ఉద్యోగస్తులకు మాత్రమే ఉండేటువంటి పరిస్థితుల్లో పెన్షన్ అంటే ఉద్యోగస్తులకి రిటైర్ అయినటువంటి వాళ్ళకే కాదు, వృద్ధులు, వితంతులకి, దివ్యాంగులకు కూడా ఇవ్వాలని 35 రూపాయలతో ఈ రాష్ట్రంలో పెన్షన్ని ప్రారంభించిందే అన్న ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ. మరి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలకి పెంచి వాళ్ళ ఇంటి కొడుకుగా నిలబడినటువంటి విషయం కానీ, మళ్ళీ ఈరోజు ఆ 3000 పింఛన్ని 4000 రూపాయలు వృద్ధులకి, వితంతులకి, ఆ 3000 రూపాయల దివ్యాంగుల పింఛన్ను ఒక్కసారిగా డబల్ 6000 రూపాయలు పెంచి వాళ్ళ ఇంటి దగ్గరే, వాళ్ళ గడప దగ్గరే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం పేదవాడి సేవలో అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు వాళ్ళ గడప దగ్గరే పెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మీరు చూశారు, ఈవేళ మందు బిళ్ళలు సమయానికి వేసుకోగలుగుతున్నామని అంటే, ఆసుపత్రులకు వెళ్ళి డాక్టర్లకి చూపించుకోగలుగుతున్నామనంటే, 2 ఇడ్లీలు తినగలుగుతున్నామనంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పుణ్యం. ఈవేళ మా నోట్లోకి 5,000 వెళ్తున్నాయని చెప్పి ఈవేళ ఎవరైతే పెన్షన్లు అందుకున్నటువంటి వాళ్ళు మాటల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళలో ఎంత ఆనందం, సంతోషం అంటే ఇప్పుడే మనం చూసాం. మరి ఏదైతే ఒక దివ్యాంగురాలు ఇంటికి, దివ్యాంగుడు ఇంటికి పింఛన్ ఇవ్వడానికి వెళ్తే మరి ఆ రోజు మరి చాలా క్లియర్గా మరి చెప్పడం జరిగింది. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒక కేక్ కూడా తెచ్చి, అంటే చంద్రబాబు నాయుడు గారు రేపు 1వ తేదీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు, అంటే మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి 30 సంవత్సరాలు రేపు ఏదైతే సెప్టెంబర్ 1వ తేదీకి అవుతూ ఉందో ఆ సందర్భంగా ఆ పెన్షన్ అందుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా కేక్ కట్ చేసి స్వచ్ఛందంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారనంటే మా పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఉండాలని అలా మనస్ఫూర్తిగా వాళ్ళు కోరుకోవడం చాలా చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాల సందర్భంలో కూడా ప్రజలు ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్న వారు కూడా ముందుకొచ్చి ఈరోజు శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు. ఈ రకంగా భవిష్యత్తులో కూడా ఆ యొక్క పేదల్ని, వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని ఆదుకోవడమే కాకుండా మన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 by 1 మరి క్లియర్ చేస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ భవిష్యత్తులో కూడా ఇదే మాదిరిగా మానవత్వంతో స్పందిస్తూ పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లాలో వర్షంతో కొన్ని ప్రాంతాలు అతలాకుతలం. స్వయంగా ఎమ్మెల్యేలు పర్యవేక్షణ. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో నడుము లోతు నీళ్లలో ఎమ్మెల్యే భారీ వర్షాలకు వరద ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ సహాయక చర్యలు చేపడుతూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్న అధికార యంత్రాంగం. ఎన్టీఆర్ జిల్లా జగ్గియపేట మండలం వేదాద్రి జగ్గియపేట మండలంలోని వేదాద్రి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ప్రాంగణంలో మహిళలు స్నానాలు చేసి దుస్తులు మార్చుకునే గది వరకు వరద నీరు ప్రవహిస్తోంది. పెరుగుతున్న వరద నీరుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజుపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇళ్లలో నివసిస్తున్న కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు అధికారులు రెస్క్యూ టీం ఆపరేషన్ చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న 6గురిని కాపాడిన రెస్క్యూ టీం. వీరిలో 4 గాయపడ్డారు. 2 శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. జోరు వానను కూడా లెక్క చేయకుండా ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. కాళ్ళ మండలం
పెద్దామిరం ఎస్సీ కాలనీలో శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. దివ్యాంగులైన చిట్టూరి పుష్పావతి, అనుపోజు రాంబాబులకు 6,000 చొప్పున, వితంతులైన దీపాటి శాంతకుమారి, ఆదితల మార్తమ్మ, గోడి మరియమ్మలకు 4,000 రూపాయల చొప్పున, కరిపల్లి వెంకటేశ్వరరావు, దీపాటి అభిమన్యులకు వృద్ధాప్య పింఛన్లు 4,000 రూపాయల చొప్పున జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. వృద్ధాప్యంతో మంచం దిగలేని పరిస్థితిలో గుడిసెలో ఉన్న కరిపల్లి వెంకటేశ్వరరావు వద్దకు జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి పింఛన్ అందజేసి వారి యోగక్షేమాలను ఆరా తీశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆరోగ్యంగా ఉండాలని కోరారు. కాలనీ వాసులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకొస్తే వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. అల్లంపూర్ డివిజన్ పరిధిలో నోటీసులు జారీ చేసిన హైడ్రా అధికారులు. కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలో సున్నం చెరువు పరిసర ప్రాంతమైన పద్మావతి నగర్లో గురువారం నోటీసులు జారీ చేసిన హైడ్రా అధికారులు. నోటీసులు అందుకొని భయాందోళనకు గురవుతున్న వారిని కలిసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ సబిహో గౌసిద్దీన్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కామెంట్స్. పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఎమ్మెల్యే 40 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ నగర్ ఏర్పాటు చేశారు. పట్టాలు ఉన్న ఇండ్లకు సైతం నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదు. కూలీ చేస్తూ బ్రతికే వారిపై హైడ్రా ప్రతాపం చూపిస్తే పేదలకు అండగా నిలబడతాం. బడాబాబులు చేస్తున్న కబ్జాల హైడ్రాకు కనబడటం లేదు. ఇప్పటికే కూకట్పల్లిలోని చెరువులకు సర్వే చేసి కంచెలు సైతం ఏర్పాటు చేశాం. నోటీసులు వచ్చినాయి అంటున్నారు, అంటిస్తామంటున్నారు, ఇంటికి తీసుకొచ్చి అంటిస్తామంటున్నారు. మనం ముందు నుంచి కూడా బీద ప్రజల దగ్గర పోవద్దని చెప్పి వాళ్ళకి మనం అడిగాం. మీ అసలు బీద ప్రజల దగ్గరికి వస్తే మేము ఊరుకునే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మా కార్పొరేటర్ మీ దగ్గర ఉంటాం, ఆదుకుంటాం. మీకు ఎట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వచ్చినా భయపడే పరిస్థితి లేదు. ఏదో నిన్న మొన్న కట్టుకున్న ఇండ్లు కావి 30-40 ఏళ్ళ కట్టుకున్నాయి. 30-40 ఏళ్ళ కట్టుకున్న ఇండ్లు ఆల్రెడీ సేల్ డీడీలు అయినాయి. దీనికి ఎల్ఆర్ఎస్లు కట్టారు, రిజిస్ట్రేషన్ సేల్ డీడీ అంటే రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టారు. అదేవిధంగా నీకు అందరు కోట్లు ఉన్నాయి. మరి ఓట్లు వేసుకున్నప్పుడు తెలియదు అందుకొరకే ఇటువంటి వాళ్ళకి న్యాయం చేయండి. మాకు అల్లే మీరు ఏం భయపడకండి. కోర్టు ఆర్డర్ ఉంది. అన్ని ఉన్నాయి సార్. మేమేమో కబ్జా చేసుకొని మేమేం కట్టుకోలేదు సార్. మేము పైసలు పెట్టి కట్టుకొని ఉన్నాం సార్. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటచింతల గ్రామ శివారులో ఉన్న గోలివాగు ఉదయం నుంచి పడుతున్న భారీ వర్షం కారణంగా పొంగి పొర్లుతోంది. ఈ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ పోలీసు వారు వాగులు ఎవరు దాటే ప్రయత్నం చేయకుండా పర్యవేక్షిస్తున్నారు. మీరు ట్రైన్ వెళ్ళొచ్చు, లేదంటేనేమో మాడుగోల నుంచి ధర్మవరం మీద గట్టి వెళ్ళొచ్చు. వెరీ గుడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్.